హలో సార్. హలో. మన వాళ్ళంతా వచ్చారా? వచ్చేసారు, అదిగో అక్కడ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఓకే ఓకే. హలో కృష్ణమోహన్ గారు. హలో, వెల్కమ్ సార్. తీసుకెళ్ళి కూర్చోబెట్టు. ప్లీజ్ కమ్. గుడ్ జోక్. నాకు పెళ్ళైన 3 నెలలకే మా ఆవిడకి కడుపు వచ్చింది. దట్ ఈస్ మై కెపాసిటీ. ఏంటి బోర్డు కెపాసిటీ? అదే మా అంజనాల్ గారి మిసెస్ కి అయితే పెళ్ళైన 3వ రోజే కడుపు వచ్చింది. అది కెపాసిటీ అంటే. నేను ఏమన్నా రాంగ్ మాట్లాడేనా ఏమో. పెళ్ళైన ఏడాదికే మా ఆయన లక్షాధికారి అయ్యాడు. మరి పెళ్లికి ముందు కోటీశ్వరుడు. అది కాదు. హాయ్ రాజు. హాయ్ ఉషా. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. వావ్, ఈ డ్రెస్ లో నువ్వు ప్రిన్స్ లా ఉన్నావు. అంటే మామూలు డ్రెస్ లో పాపర్లా ఉన్నానంటావా? కాదు, ఇప్పుడు కింగ్ లా అంటే రాజులా ఉన్నావు. అది సరే, మీ డాడీ ఎక్కడ? ఎవరితోనో మాట్లాడుతూ ఇక్కడ. పర్వాలేదు, ఈ లోపల మేము స్నాక్స్ తీసుకుంటాం. యా ష్యూర్, క్యారీ ఆన్. రండ్రా. హాయ్ ఉషా. ఓ హాయ్. ఎప్పుడు చూసా తిండి పోలే నీకు. ఈ రోజు మార్నింగ్ ముంబై ఫ్లైట్ కి వచ్చాను. ఒరే ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కారు విషయంలో దొరికిపోయిన క్యాండిడేట్ అనుకుంటారా? అవునరా, అయితే మళ్ళీసారి నడిపిద్దామా? సార్. ఓకే ఓకే, రేపు కలుద్దాం. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో మై డియర్ బాయ్స్. ఇప్పుడు కూడా సేమ్ కార్ లో వచ్చారా? లేదు సార్, ఫోర్ట్ కార్ లో వచ్చాం. ఇట్స్ నైస్. మళ్ళీ అదే కార్ లో వచ్చారేమో, అదే మిస్టేక్ దొరుకుతుందని అడిగాను. అవును, ఫోర్ట్ ఏ మోడల్? లేటెస్ట్ మోడల్ అండి. మొన్నే వాళ్ళ డాడీ తెప్పించాడండి. ఇస్ ఇట్? యా. మీ డాడీ ఏం చేస్తుంటాడు? పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండి. 2-3 షిప్పింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మా వాడు ఫాదర్ అమెరికాలో ఉంటారు సార్. సంవత్సరానికి 1 మంత్ మాత్రమే ఇండియాలో ఉంటారు. మిగిలిన టైంలో అదే చెప్పాడు కదా సార్, అమెరికాలో ఉంటారని. అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది సార్, అందుకే అక్కడ ఉంటారు. హలో, ఏంటి అప్పుడే మా డాడీని పరిచయం చేసేసుకున్నారా? మీ డాడీ? ఈయనే మా డాడీ. డాడీ, నేను చెప్పానే రాజు అని, ఇతనే. వీళ్ళు నాకు ఇంతకు ముందే తెలుసమ్మా. సరే, ఇతని గురించి నాకు చెప్పావు గానీ వీళ్ళ నాన్న పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని నాకు చెప్పలేదే. ఆ వివరాలు నాకు కూడా తెలియవు డాడీ. ఏ రాజు, ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు? ఉషా, అది అసలు ఏమైందంటే పాపం మా వాడు తప్పేం లేదండి. వాడి గురించి వాడికి చెప్పుకుని అలవాట్లేదు, అందుకే వాడు చెప్పలేదు. ఎదురు తప్పేముందయ్యా, ఇవాళ ఏమి లేని వాళ్ళు కూడా మాకేమో ఉన్నాయి ఇవ్వ నేను గొప్పలు చెప్పుకుంటారు. డాడీ, మినిస్టర్ గారు వచ్చారు. ఎక్స్క్లూసివ్ బాయ్స్, బేబీ, మినిస్టర్ గారి ఫ్యామిలీని ఎంగేజ్ చేయాలి. రా, ఓకే, నువ్వు పద. ఇప్పుడే వస్తాను. ఉషా, అరే నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం. ఎన్ని పనులున్నా మానుకొని మా కోసం వచ్చారు. మా అబ్బాయి విక్రమ్, అమ్మాయి ఉషా, వీడు మా మేనల్లుడు సిద్ధు. నమస్కారం. టెస్ట్ ట్యూబ్ బేబీ. అలాగా? మినిస్టర్ గారు నేను అమెరికా తీసుకెళ్తాను తెలుసా? చిన్నపిల్లాడు, వాడి మాటలు పట్టించుకోకండి. అమ్మా, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఏం కావాలి చూడు. మీరు వెళ్ళండి. రండి. మినిస్టర్ గారు రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. ఏంటి? నీతో ఒక మాట చెప్పాలి. తర్వాత చెప్తాగానిలే. అది కాదు ఉషా, ప్లీజ్. హాయ్, ఇప్పుడే వస్తాను. ఉషా, ఏంట్రా టెన్షన్ గా ఉన్నావేంటి? అది కాదురా, ఉషకి నిజం చెప్పాలి. నిజమా? ఇప్పుడు వద్దురా. అది కాదురా రాజు, ఇక్కడ పార్టీలో ఇంతమంది ఉన్నారు. ఏదైనా జరిగితే నువ్వు పద. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఆ కుర్రాడు ఎవరో ఎలా ఉంటాడో చూడాలనిపించింది, చూశాను. నువ్వు చిన్నప్పటి నుంచి ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటావు నాకు తెలుసమ్మా. ఆ కుర్రాడు చాలా మంచివాళ్ళ ఉన్నాడు, నాకు నచ్చాడు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపు నేను గోవా వెళ్తున్నానమ్మా. దేనికి? అక్కడ మనం 5 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాం కదా. అవును, నువ్వు కూడా రావచ్చు కదా. అది అంటే అదేంటమ్మా, మనతో పాటు రాజును కూడా రమ్మంటే అతనితో 3 days స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా. సరే. అరే రాజురా, ఏంట్రా రాస్తున్నావు? లెటర్. మీ ఇంటికా? కాదు, ఉషకి. ఏమని రాస్తున్నావురా? మీ ఫాదర్కి మేము చెప్పినవన్నీ అబద్ధాలు, నిజానికి నేను ఒక ట్రైబల్ బాయ్ అని రాస్తున్నాను. నీకన్నా పిచ్చెక్కిందరా? నువ్వెవరో తెలిస్తే ఉషా నిన్ను నీ ప్రేమని చీకొడుతురా ఫుల్. ఈ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే. ఉష మెంటాలిటీ నాకు బాగా తెలుసు. తను నిజాన్ని నిజాయితీని ఇష్టపడే మనిషి. చేసిన తప్పు చెప్తే క్షమిస్తుందన్న నమ్మకం నాకుంది. ఉష క్షమించినంత మాత్రాన వాళ్ళ అన్నయ్య నాన్న ఒప్పుకుంటారన్న నమ్మకం మాకు లేదురా. దయచేసి పెళ్ళయ్యేవారికి నిజం దాస్తే బెటర్. చాలే ఊరుకో, ఇక అబద్ధాలు అంటే నా వల్ల కాదు. ప్రేమలో నిజాయితీ లేకపోతే అది ప్రేమే కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ లెటర్ నేను ఉషకి రాసిస్తాను, అంతే.
అయిందా ఇటు చించడానికి కాదరా. లాస్ట్ టైం నువ్వు ఉషకి ఐ లవ్ యూ చెప్పి తను కాదంటే తట్టుకోలేనని పరిగెత్తావు. ఇప్పుడు ఈ లెటర్ చదివి తను సీరియస్ అయితే నువ్వు తట్టుకోలేవురా, అందుకే మేము ఇస్తాం. అరే మా మాట నమ్మరా, చెప్పరా రే. ఇస్తాం ఇవ్వరా. వాడిచ్చేదేంద్రా, నువ్వు నడు బాయ్రా. ఎక్కడ్రా? ఒరేయ్ నాకు డౌట్ రా. ఏయ్ మధ్యలో నీ గోల ఏంట్రా? అది కాదే, ఈ లెటర్ రాజుగారిని ఎందుకు చేస్తున్నావు? చదివి వాడిని తిడుతుందేమో అని భయంతో రా. అదే మనల్ని అయితే చెప్పుచ్చు కొడుతుంది. అబ్బో రే ఉషొచ్చేస్తుందిరా. అదిగో రేటండ్రా. రే మామా, మన హోల్ గ్యాంగ్ లో డేరింగ్ హీరోని ఒక్కడివేరా. లెటరా వెళ్ళిచ్చేసేరా. అంటే నన్ను రుచికొట్టి ఉషాతో కొట్టిద్దామనా? నేను ఇవ్వను. బండుడా నువ్వు ఇచ్చేరా. ఐడియా, ఓ పని చేద్దాం. చాక్లెట్ ఈ లెటరు రాజుగాడే దీంట్లో పెట్టినట్టుగా పెట్టేసి దీన్ని మీకు ఇమ్మన్నాడని చెప్పేసి ఉషకి ఇచ్చేసి ఎంచక్క మన పక్క వెళ్ళిపోదాం. ఆమె ఈ లెటర్ చదివి నవ్విందనుకో దగ్గరికి వెళ్దాం. సీరియస్ గా చూస్తే జంప్ అయిపోదాం. వస్తుందిరా. హాయ్. హాయ్. మీరెవరి కోసం ఎదుగుతున్నట్టున్నారు? ఇంకెవరి కోసం? రాజు కోసమే. ఎక్కడున్నాడు? హాస్టల్లో ఉన్నాడు. దిస్ ఇస్ ఫర్ యూ. నీ చెయ్యేంటి అలా ఉడుకుతుంది? అది రాత్రి వీడు బీర్ అనుకుని పొరపాటున బి కాంప్లెక్స్ మంది తాగేశాడు. దాంతో బలం ఎక్కువైపోయి భరించలేకపోతున్నాడు. రాజు మీకు ఇది ఇమ్మన్నాడమ్మా, అంతే. పట్టుకోరా రే, పట్టుకోరా రే, దాన్ని పట్టుకోరా. లెటర్ తినేస్తుంది రవి. అరే ఇప్పుడు ఎలా రా? రేపు పొద్దున తీసుకో అట్టగాడిదే. ఇప్పుడు ఈ విషయం రాజుగారికి చెప్పాలి. పదండ్రా. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? లెటర్ ఇచ్చారో లేదో? రాజు, ఉషా, టుడే ఐమ్ సో హ్యాపీ. మా డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారు. అది కాదు ఉషా, నా ఫ్రెండ్స్ తో నేను పంపించిన. ఓ అదా, తీసుకున్నాను. సో స్వీట్. సరే మనకి టైం లేదు. నీ బ్యాగ్ ఎక్కడ? ఎందుకు? చెప్తానులే, కమ్ ఆన్. ఇదేనా నీ బ్యాగ్? అవును. ఓకే. అదెందుకు ఉషా? మనం ఇప్పుడు గోవా వెళ్తున్నాం. గోవాకా? మరి మీ ఫాదరు? డాడీ కూడా వస్తున్నారు. అంటే ఆయన కూడా చెప్పేశావా? నేను చెప్పడం ఏంటి, ఆయన నేను తీసుకురమ్మన్నారు. ఉషా, నేను ఇచ్చింది చూశాక నీ కోపం రాలేదా? అబ్బా కోపం ఎందుకు రాజు, నాకు అలాంటివి చాలా ఇష్టం. అది చూశాక నీ మీద నాకు ప్రేమ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే నా ఇష్టాల్ని అభిరుచుల్ని నువ్వు గౌరవిస్తున్నందుకు. ఓహ్ థ్యాంక్ గాడ్. ఇందాకటి నుంచి నీ రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని ఎంత టెన్షన్ పడ్డానో. కమ్ ఆన్, డాడీ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చేయమన్నారు. లెట్స్ గో. తొందరగా. ఉషా ఒక్క నిమిషం. అదేంటి? మా ఫ్రెండ్స్ కి లెటర్. కమ్ ఆన్ మ్యాన్. క్విక్ రాజు, క్విక్. చాలేరా. Get in. క్విక్, తొందరగా ఎక్కు. Okay. వాడున్నాడో లేడో, ఉంటే ఏం చేద్దాంరా? మొత్తం వెళ్ళి వాడికి చెప్పాలి ఇప్పుడు జరిగిందంతా. రాజు, 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 రాజు ఎక్కడ రైడు? ఒరే ఇక్కడ ఏదో లెటర్ పెట్టాడు రా. ఏది? మీరు ఉషకు లెటర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆ లెటర్ చదివి ఉష చాలా స్పోర్టివ్గా తీసుకుని నా దగ్గరికి వచ్చింది. ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్కి నేను ఉష వాళ్ళ నాన్నగారితో గోవా వెళ్తున్నాం. అయిపోయాడు. మీకోసం చూసి నేను ఈ లెటర్ రాసి వెళ్తున్నాను. 4-5 రోజుల్లో వస్తాను. మీ రాజు. అది కాదురా, ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా ఏంట్రా? చలో గోవా, చలో గోవా.